తెలంగాణ రాష్ట్రంలోని ఒక అద్భుత ఆలయ విశేషాలు చూస్తే మతిపోతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఆలయం ఉంది. 1000 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలసిన శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అది. అంతుపట్టని రహస్యాలతో ఇది నేటికి తన మహిమలతో భక్తులను ఆకట్టుకుంటోంది. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం రోజు రోజుకి తన ఆకారాన్ని పెంచుకుంటుందనేది ఇక్కడ నమ్మకం. ఇదొక్కటే కాదు, ఎన్నెన్నో విశేషాల సమాహారం ఈ ఆలయం. ఈ ఆలయం కొండ కింద ఉన్న కోనేరులో స్వామివారి దివ్య సర్పం స్వాతి నక్షత్రం రోజున కనిపిస్తుంది. నాగుపాము పడగనీడలో స్వామివారు కనిపించే అద్భుతమైన ఆ దృశ్యం భక్తులను తరింపచేస్తుంది. ఇంతకీ ఇలాంటి మహిమాన్వితమైన ఆలయం గురించి తెలుసుకోవాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లాల్సిందే. భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలోని పూర్ణగిరిపై గుహలో శతాబ్దం క్రితం వెలుగు వెలిగిన ఈ ఆలయం ఇది. అయితే కొంతకాలం క్రితం ఇది మరుగున పడింది. గుట్టపైన కొండ గుహలో ఉన్న స్వామివారు భూమిపై నుండి కేవలం 50 ఫీట్ల ఎత్తులో ఉండి దర్శనమిస్తారు. ఇక్కడే ఆయన స్వయంభుగా వెలిశారు. ప్రస్తుతం భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారుగా వెలసిల్లుతోంది ఈ ఆలయం. స్థల పురాణానికి వెళితే 1000 సంవత్సరాల క్రితం పుండరీకుడనే మహర్షి అరణ్యంలో సంచరిస్తూ ఈ ప్రదేశంలో తపస్సు కనువుగా ఉంటుందని భావించి తపస్సు చేశాడని ప్రచారం. అయితే రాక్షసులు తపోభంగం చేశారని, వారి నుంచి రక్షణ కోసం స్వామివారిని వేడుకొనడంతో స్వామివారు ఇక్కడ సుదర్శన ఆకారంలో బిందు రూపంలో వెలిశాడని నమ్మకం. ఇటీవలే కొంతమంది దాతల సహకారంతో స్వామివారికి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఆయుర్వేదిక వనమూలికలు విరివిగా దొరుకుతాయి. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకుని వెళ్లిన భక్తులకు ఎంతటి మొండి వ్యాధులైనా నయమవుతాయని ఇక్కడి విశ్వాసం. ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారు ఎక్కడా లేని విధంగా శంఖు చక్రాలతో వెలిశాడు. దేవాలయం భువనగిరికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. స్వామివారి హృదయంలో నుండి వచ్చే జలాన్ని తీర్థంగా సేవించిన వారికి మంచి ఫలితాలుంటాయని భక్తుల నమ్మకం. ఆ స్వామివారిని దర్శించిన వారికి కోరిన కోరికలు తీరడం, ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా మండల దీక్ష చేసిన వారికి కోరుకున్న కోరికలు ఫలిస్తాయని భక్తుల విశ్వాసం. మహోన్నత రహస్యాలు, మహిమాన్విత శక్తులున్న ఈ ఆలయానికి ప్రతి శనివారం తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రానికి దేవాలయ భూములు ఉన్నాయి. ఇంత గొప్ప ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.